గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయి మీరు చేయి పడిందా నరికేస్తాను. నువ్వేంట్రా నరికేది? మా అమ్మాయి మా ఇష్టం. అవును, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, నేను ఇతన్ని ప్రేమించాను. ప్రేమ అంటే నువ్వు ప్రేమించాను అనగానే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసేస్తాను అనుకుంటున్నావా? మీరు అవునన్నా కాదన్నా తనంటే నాకు ఇష్టం. ఏయ్, నీతో మాట్లాడరా? ఏయ్, రావేటో. నువ్వు ఇట్రా. నేనంటే ఇష్టమైతే ఇట్రా. నువ్వంటే నాకు ఇష్టం, మీరన్నా కూడా గౌరవం. ఈ గొడవలు కొట్లాట్లు ఏమొద్దు. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. నా ఎదుట పెళ్లి జరిపించాలి. బాగుంది. మరి బాజా భజింత్రీలు కావాలి కదా. రేయ్, వాయించండి రా. వాడిని చెప్పి గోదావరేసండి రా. ప్రేమ కావాలి, ప్రేమ నీకు. కట్టండి రా దీన్ని. ఎవరో మనిషిరా, పట్టండి. ఉడకబెట్టి చచ్చిపోయారా? మీరు వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పండి, గోదాట్లోకి శవం కొట్టుకొచ్చిందని. వాళ్ళే తీసుకుపోతారు. వెళ్ళండి రా. అరవిందా, అరవిందా, అమ్మా లేమ్మా, అమ్మా. అరవిందా, 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 ఇదిగో ఈ నీళ్ళు తాగమ్మా. తప్పు తప్పు. మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్నే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మమ్మమ్మ, తప్పు తప్పు. రండి. రాయ్, దీని మగుడు ఎవర్రా? ఎవర్రా దీని మగుడు? రాయ్,
పెళ్ళాన్ని కొట్టొచ్చు, కొట్టరా దీన్ని. నేను వద్దన్నా దానికి నీళ్ళు ఇచ్చిందిరా, దానికి వీళ్ళందరి మద్దతు. రేయ్, ఎప్పుడు పెళ్ళాన్ని కొట్టండ్రా. వాడు చచ్చిపోయాడు, వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే, ప్రేమ నీకు. నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికి ఎవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాడు. ఇది ప్రేమించింది కనుక చచ్చిపోవాలి, ఇక్కడే చచ్చిపోవాలి, ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమ అనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఎల్లు మగ పిల్లాడు పుట్టాడు చూసుకో. ఎవడాడు? ఎవడో చచ్చాడన్నారు. ఎక్కడాడు? లేరా లేరా పోరా, నువ్వే గెలుస్తావులే. ఎవడ్రా ఎవడ్రా చచ్చాడని చెప్పింది? నేనే. ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క. కష్టం అనుకుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. శేషం పిన్నికి ఫోన్ చేస్తే? అవును, మావయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది. ఆవిడకి ఫోన్ చేద్దామా? కానీ ఫోన్ చేయడం ఎలా? అవునెలా? భూతరాజ్ మావయ్యని అడుగుదామా? అడుగుదాం. దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు. ఏంట్రా అలాగంటాడు ఏంటి వీడు? కాదు మంగరాజు గారు, పంటలు కూడా సరిగ్గా పండలేదు, మీరు కూడా ఆలోచించాలి కదా. ఏంటో ఆలోచించేది? ఆలోచించడానికి ఏం లేదు. నేను చెప్పిందే ధర. అక్కడ నేను తప్ప ఎవరు కొనరయ్యా. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా కొంటానన్నా లేదా నేను ఏంటి రైతులందరికీ ఒక్కటే ధర. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర ఉండదు. అర్థమైందా? అప్పుడు వీడు పొలం పక్కన పొలం కొన్నాం. ఎంత కొన్నాం? అప్పుడు 10 ఎకరాలకి 40,000 ఇచ్చాం. హలో హలో పిన్ని గారు, నమస్తే. నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల ఏమ్మా? ఇక్కడ ఆడాళ్ళని మనుషుల్లో చూడటం లేదు. మీ తమ్ముడు, ఆయన కొడుకులు మరి జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నా కూతురు చచ్చిపోయేలా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావటం ఆలస్యం చేస్తే నా కూతురు చంపండి. హలో హలో. కోళ్ళన్నా పాడు కోళ్ళు కోసి పండుగ పరా ఉంచమంట. బుధవారం నాడు కోడి పరావు తింటే మంచిదంట. ఏమిటి ఎక్కడే నిలబడ్డారు? వెళ్ళి భోజనం పెట్టావు. ఊరొస్తే చెప్పాను కదా, చెప్పలేదు. ఉన్నారా మిమ్మల్ని? నిన్ను కాదు అని. అమ్మ తొక్కలో మీకే ఉన్నట్టు పెద్ద ఫోద్రా మీకు. వేడు నువ్వేరా? ఇట్రారా, బయటికి రా. ఏంటి? అవును నువ్వే. నేను రాముని. ఓహో రామువా? నా పేరు వేణు. మంచిది.
నేను రామురా. నువ్వు రాముడు అయితే నాకంటే లక్ష్మణుడు అయితే నాకంటే ఎలా నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు ఆన్నే ఎత్తుకుతామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? గుర్తుపట్టట్లేదురా. నువ్వు వెతికేది నా గురించేరా. ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటి ఇచ్చానంటే చచ్చి ఊరుకుంటావు. ఎలా? ఏంటి ఆ? కూర్చో. ఏంట్రా? ఎందుకురా కొడతావు? రామురా. మన రాము. అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే. ఎవరా అటు దొరుకుతాడని నమ్మకం కూడా లేదు. ఏవో ఏం చేస్తాం, అన్న ఊరిని ఎలాగ లేడు. ఏం చేద్దాం? రండి పిన్ని గారు రండి. ఏది అది ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగిందే? అరవిందా, అమ్మా అరవిందా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని. ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళ కాన మండిందనుకో, వండే వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగులకు కొట్టుకొచ్చి వస్తారు వెటవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బల్లిని తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పాక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లెకాటికి తీసుకెళ్తున్నాను రా తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆసుపత్రికి రా, ఆసుపత్రికి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్ మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లే. ఇక్కడ మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.